నోములు నోసుకోవడానికి అందరూ సిద్ధమవుతున్నారు. అయితే మన దగ్గర ఏమి లేదు కదమ్మా, నేను ఏదో ఊరు వెళ్ళి భిక్షాటం చేసుకుని వస్తానని చెప్పి వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏం చేశారంటే అక్క చెల్లె ఉంది, అక్క మన ఇంటికి కూడా ఖాళీగా ఏం చెప్పి 7 పిడకలన్నీ ఏరుకుందాం అందరూ వచ్చేస్తాయి కదా అని చెప్పి వీళ్ళు తట్టలు తీసుకొని 7 పిడకలు ఏరుకొని అలా పొలంలో వెళ్ళిపోయారు. ఆ రోజు అంటే ఎంత తిరిగినా దొరకలేదు. అలా ఎతికి దొరికి బొట్టలు నిండేసరికి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోతే చెల్లి అంది, అక్క మనం కేదారేశ్వర నోము నోసుకుందాం అని. చెల్లి అలా నోసుకుంటే మన దగ్గర ఏమీ లేవు కదంటే, అక్కడ చూడక్క మర్రి చెట్టు ఉంది, అక్కడ కొలను ఉంది, చూడాలకి వెళ్దాం అని చెప్పి ఆ మర్రి చెట్టు కాడికి వెళ్ళి అక్కడ కొలం దగ్గర స్నానం చేసి అక్కడ కొద్ది మట్టి తీసుకొని చిన్న పంపు తయారు చేసి అక్కడ చిన్న పైటం చేసి ఒత్తికలు తయారు చేసి పెట్టి మర్రి ఆకులు, మర్రి పళ్ళు, మర్రి ఓళ్ళలో కోసుకొని కేదారేశ్వరికి నోము నోసుకున్నారు. నోము నోసుకొని ఇంటికి వచ్చేసారు. ఇంటికి రాగానే అప్పుడు కొనుక్కున్న వాళ్ళ పూరి గుడిసి పెద్ద బంగ్లా అయిపోయింది. పెద్ద బంగ్లా అయిపోతే ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు 3 నెలలు 3 సార్లు 7 నెలలు 3 సార్లు వచ్చాను నాన్న పెడా మూట వేసుకొని వస్తున్నానంట. వస్తే ఇల్లు తెలియట్లేదని, దారి తెలియట్లేదు అన్న. తెలియకపోతే ఎత్తుక్కుంటున్నాడట గుడిసే. వాళ్ళ అక్క చెల్లి చూసి నాన్న ఇదే మన ఇల్లు అని చెప్పి లోపల తీసుకెళ్ళి జరిగిందంతా చెప్పారంట. కేదారేశ్వర నోము నోసాం, ఆయన మహిమ వల్ల మనకి ఇలాగ అష్టైశ్వర్యాలు కలిగాయి అని చెప్పారు. సరే అని చెప్పి అక్కడి నుంచి సంతోషంగా కేదారేశ్వర నోము నోసుకుంటూ అష్టైశ్వర్యాలు కలిగాయంట. కూతురు పెళ్ళికి వచ్చారు. పెద్ద బాగైతేనేమో పడమలో, చిన్న బాగైతేనేమో తూర్పిచ్చి పెళ్లి చేశాడు. అలా కొద్ది కాలం గడిచిపోయింది. ఈయన అష్టైశ్వర్య ఆస్తులు అలా పెరిగిపోతూ ఉన్నాడు. పెరిగిపోతుంటే తనకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఎలతోరాలు పొట్టుతోరలతో పూజలు చేయడం ఎందుకు అని చెప్పి ఆ ఎలతోరాలు పొట్టుతోరలు బయటకు గెరిసేసాడంట. గెరిసేసి బంగారు తోరలు చేయించాడంట. బంగారు తోరలు చేయించి పూజ చేశాడంట. పూజ చేయగానే అష్టైశ్వర్యం ఏ విధంగా వచ్చిందో తెలియకుండా అలా కొంచెం పోయిందంట. తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలని చెప్తే కాకరపోద మీద పడిస్తే తోరలు, కాకరపోద మీద విపరీతంగా కాకరకాయలు కాసేస్తుంది. ఆ కాకరకాయలు కోసుకోవడం, ఏదో షాపులో ఇచ్చుకోవడం, వాళ్ళు ఇచ్చిన డబ్బులు తెచ్చుకోవడం, వండుకోవడం, అలాగే గడుపుతున్నాడు. అలా కొంతకాలం అయిపోయింది. మళ్ళీ కార్తీక మాసం వచ్చింది. అంటే కార్తీక పౌర్ణమి వస్తుంది, కేదారేశ్వర నోము నోసుకోవాలి కదా, పెద్ద బాగేదం దగ్గరికి వెళ్దాము అని చెప్పి పెద్ద బాగేదం దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది. అక్కడమ్మ పెద్ద బాగేదం అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో అలా తయారు మాగా అందరితో సంతోషంగా ఉంది. చూసి అప్పుడు అలా కూతురు చూసి ఏం చేసిందంటే పెద్ద బాగేదమ్మ స్నానం చేయించి వాళ్ళ కొడుకు నిండా భోజనం పెట్టి ఏంటన్నా నువ్వు ఇలా వచ్చు అంటే జరిగిన కథ అంతా చెప్పాడంట. అలా కథ నాన్న చేయకుండా తిను అని చెప్పి గుమ్మడికాయ తీసుకొని గుమ్మడికాయ తులిసేసి దాంట్లో బంగారు నగలు కడబెట్టి పొట్టుతోరలు పెట్టి నాన్న తెల్లవారుజామున నిలబడి గుమ్మడికాయ పెట్టుకెళ్ళి ఈ బ్రాహ్మణుడు తెల్లవారుజామున నిద్రలేసి గుమ్మడికాయ తీసుకొని వచ్చారు. దారిలోకి వచ్చేసరికి ఏమైందంటే అక్కడ సూర్యోదయం అయ్యింది. సూర్యోదయం అయితే బ్రాహ్మణుడు గారు సూర్య నమస్కారం చేసుకోవాలని నది బాగా ప్రవహిస్తున్న నది ఒడ్డున గుమ్మడికాయ పెట్టి నదిలోకి స్నానానికి వెళ్ళారు. స్నానం చేసుకొని సూర్య నమస్కారం చేసుకొని తిరిగి వస్తుంటే ఎదుర్కొంటా ఉన్న గుమ్మడికాయని గరుత్మంతులు పెట్టుకుని వెళ్ళిపోయారు. అదేంటి ఇలా జరిగింది, ఏం చేస్తాం, మళ్ళీ పెద్ద బాగేదం దగ్గరికి ఏమి వెళ్తాం అని చెప్పి శనబాగేదం దగ్గరికి వెళ్దాం అని చెప్పి శనబాగేదం దగ్గరికి వెళ్ళారంట. శనబాగేదం దగ్గరికి వెళ్తే శనబాగేదంకి వెళ్ళి సాయంత్రం అయిపోయింది. మళ్ళీ శనబాగేదం స్నానం చేసి భోజనం పెట్టి కొడుకుండా ఏమైంది నాన్న అంటే ఇలా జరిగింది అని చెప్పాను. జరిగిందని చెప్తే అయితేనే నువ్వు ముందు ఏ విధంగా మనం కేదారేశ్వర నోము నోసామో అలాగే నువ్వు ఆ ఎలతోరలు పొట్టుతోరలు ఎక్కడున్నా ఎతికి వాటితో పూజ చేయని చెప్పి మళ్ళీ గుమ్మడికాయ తీసుకొని గుమ్మడికాయ తొలిసేసి దాంట్లో బంగారు నగరాలు పెట్టి ఎలతోరలు పొట్టుతోరలు పెట్టి అన్న నువ్వు గుమ్మడికాయ ఉదయం ఎక్కడైతే పెట్టావో ఈ గుమ్మడికాయ కూడా రేపు ఉదయం అక్కడే పెట్టు అని చెప్పి ఉదయం ఇచ్చిందంట. ఉదయం తెల్లజోళ్ళు వేసి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి మళ్ళీ అదే నది దగ్గరికి వచ్చి మళ్ళీ ముందు గుమ్మడికాయ ఎక్కడైతే పెట్టారో అక్కడే పెట్టి నదిలోకి స్నానానికి వెళ్ళాను. స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుని ఒడ్డుకు వచ్చేసరికి గుమ్మడికాయ పక్కన గర్భమంతుని ఇంకో గుమ్మడికాయ తెచ్చి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత చూసి ఆనందపడి ఆ 2 గుమ్మడికాయలు తెచ్చుకొని ఈసారి ఆ ఎలతోరలు పొట్టుతోరలు ఎక్కడ ఉన్నాయో ఎతకడం మొదలెడితే ఎక్కడ దొరకలేదు. ఎతక కాకరపోదమే కనిపించాయి. కాకరపోదమే కనిపించగానే తీసుకొని పాలతోటి నీళ్ళతోటి తోరాలు కడిగి మళ్ళీ ముందు ఏ విధంగా అయితే నోములు నోసేవారో ఆ విధంగా ఎలతోరలు పొట్టుతోరలు పెట్టి నోము నోసుకున్నాను. మళ్ళీ పోయిన అష్టైశ్వర్యాలన్నీ మళ్ళీ మామూలుగా కలిగాయంట.
సో ఈ పూజ చేసుకున్న వాళ్ళకి కథ విన్న వాళ్ళకి అష్టైశ్వర్యాలు అష్టసుఖాలు కలుగుతాయి. అక్షంతలు వేసేసి అన్నం పెట్టుకుని అక్షంతలు ఫోన్ చేయాలి. 3 గంటల